శత్రువు ఎప్పుడైతే మనకు ముఖాముఖి ఎదురవుతాడో గుర్తుపెట్టుకోండి, అప్పుడే మన దేవుడు మన పక్కన నిలబడతాడు. మనకు వానికి మధ్య అడ్డం నిలబడతాడు. అగ్నిగుండంలో ప్రవేశించక మునుపు వాళ్ళ పక్కన దేవుడు ప్రత్యక్షం కాలేదు. అగ్నిగుండంలో విసరబడి ఎప్పుడైతే అగ్ని ప్రవేశం జరిగిందో అప్పుడు వాళ్ళ పక్కన నిలబడ్డాడు. ఆ నెబుకద్నెజర్ ఆశ్చర్యపోయాడు. మనం విసిరింది ఎంతమందిని? ముగ్గురిని. మరి ఇక్కడే నలుగురు ఉన్నారు. ఆ నాలుగో వాడు దేవతల స్వరూపమును పోలి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రమలు అనే అగ్ని లోనికి మనం ప్రవేశిస్తామో అప్పుడు ఆయన నాలుగో వాడుగా ప్రత్యక్షం అవుతాడు. మనం ముగ్గురు ఉంటే, మనం ఒక్కళ్ళమే ఉంటే రెండో వాడిగా ప్రత్యక్షం అవుతాడు. మనం ఇద్దరు ఉంటే మూడో వాడిగా ప్రత్యక్షం అవుతాడు. మన ఫ్యామిలీలో నలుగురు ఉంటే ఐదో వాడిగా ప్రత్యక్షం అవుతాడు. ఆరుగురు ఉంటే ఏడో వాడిగా ప్రత్యక్షం అవుతాడు. 10 మంది ఉంటే 11వ వాడిగా ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. కానీ ఒకటి మాత్రం ఖాయం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన చెయ్యి వదిలే దేవుడైతే కాదు. హృదయములో ఆయనకు చోటు ఇయ్యనోళ్ళక పై ఆకర్షణలను బట్టి ఎవరన్నా వస్తే వాళ్ళు ఆట్టే కాలం నిలవలేరు. అలా పై ఆకర్షణతో వచ్చే వాళ్ళకే జర్కులిచ్చి పరీక్షించి ఉంటారో ఓడతారో తేలుస్తాడు.